ఫ్రెండ్స్ నిన్న నైట్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ట్రస్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా జరుగుతున్న వాటి రిలేటెడ్ గా చాలా వరకు ఫేక్ కథనాలనే వినుంటారు. అంటే ఏదో జరిగిపోతుందని, ఇలా జరుగుతుందని, అలా జరుగుతుందని, ఇది చేశారని, అది చేశారని పాకిస్తాన్ వాళ్ళ రిలేటెడ్ గా అయితే చాలా ఫేక్ పోస్టులు ఫేక్ అని ప్రూవ్ చేయడానికి నిమిషాలకు ఒక పోస్ట్ దగ్గరగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు పెడుతూ రావాల్సి వచ్చింది. సోషల్ మీడియా ఒక ప్రభావం, సోషల్ మీడియా ఒక ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందనేది నిన్న వార్తలన్నీ విని ఎగ్జైట్ అయ్యి తర్వాత ఇవన్నీ ఫేక్ అని తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఒక్క దాన్ని 1కి 10 సార్లు అఫీషియల్ సోర్సెస్ నుంచి కన్ఫర్మ్ చేసుకోకుండా ట్రస్ట్ చేయకూడదన్న రియాలిటీని అయితే క్లెయిమ్ చేస్తుంది. ఫైనలీ మనం మాట్లాడుకున్న తర్వాత నుంచి రాత్రి జరిగిందైతే పాకిస్తాన్ వాళ్ళు పెద్ద మొత్తంలో డ్రోన్స్ తో చాలా ప్రాంతాలపై, మన ఇండియాలో ఉంటున్న ప్రాంతాలపై అటాక్ చేయాలని అయితే ప్రయత్నించారు. అండ్ వాటిని మనకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా ఎదుర్కోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకప్పుడు యుద్ధం అంటే మనకు మనుషులు ఎక్కువ కనిపించే వాళ్ళ, కానీ ఇప్పుడు చాలా సఫిస్టికేటెడ్ గా మారిపోతుంది యుద్ధం అనేది. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 డ్రోన్స్ అండ్ ఇతర ఎక్విప్మెంట్స్ ద్వారా ఎలా అటాక్స్ జరుగుతుంటాయి, వేటిని యూజ్ చేస్తుంటారు, వాటి వివరాలు ఏంటో నిన్న మెజారిటీ మనకి అవే కనిపించాయి. గాల్లో ఏవో వస్తున్నట్టు, చిన్నగా ఒక స్పార్క్ ను వేస్తూ వస్తున్నట్టు, ఇలా మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఈ కేటగిరీకి సంబంధించినవే. ఇది నిన్న నైట్ జరిగింది. అండ్ ఈవెన్ ఎల్ఓసి దగ్గర, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా తీవ్ర కాల్పులు ఇరు బలగాల మధ్యలో జరిగాయనేలా ఇప్పటి వరకు మనకు అప్డేట్ అయితే ఉంది. అండ్ 5:30కి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. ఏం జరిగింది ఇప్పటి వరకు అన్న అప్డేట్ చేయబోతున్నారు అని ఎలా చెప్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ ఎంటైర్ సినారియోలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే నెలకొంది. సౌదీ మినిస్టర్ వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ ఢిల్లీకి విజిట్ చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారితో భేటీని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మీరు గమనించండి, పాకిస్తాన్ కి సంబంధించి కొత్తగా ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైనా వాళ్ళు ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ కి వెళ్తారు. అక్కడ కూడా పర్టికులర్ గా సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మేజర్ ఫండ్ ప్రొవైడర్. వీళ్ళు చాలా డబ్బులు పాకిస్తాన్ కి ఇస్తారు. అండ్ అఫీషియల్ గా, ఇది ఫేక్ కాదు, ఇది అఫీషియల్ గా ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ పాకిస్తాన్ సైడ్ నుంచి వస్తున్న పోస్ట్ ఇది. ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ని గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అడుగుతూ ఉంది, ఎక్కువగా మాకు లోన్స్ ఇవ్వండి, మా ఎనిమి కారణంగా మేము లాసెస్ లోకి వెళ్తున్నాం, స్టాక్స్ క్రాష్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ అంటే మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకొచ్చి మాకు లోన్స్ ఇవ్వండి ఎక్కువగా అనేలా ఎకనామిక్స్ అఫైర్స్ డివిజన్ దగ్గర నుంచి మనకి ట్వీట్ కనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ దీనికి పిఐబి ఇండియా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, ఏ కోయి తరీకా హే భీక్ మాంగ్నే కా అని. కానీ ఆ పోస్ట్ అండ్ అకౌంట్ మనకి కనిపించదు. పోస్ట్ అయితే డిలీట్ అయింది, అది మీరు క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. ఆ పేజే ఎగ్జిస్టెన్స్ లో లేకుండా పోయింది, ఆ పేజ్ ని రిమూవ్ చేశారు. సో ఎగ్జాక్ట్ దాని వర్షన్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వాళ్ళు అది పెట్టడం అండ్ మన కంట్రీకి సంబంధించిన పిఐబి ఇండియా వాళ్ళు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారని. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది చూపించి చెప్పాలనుకుంటున్న దాని ఒక ముఖ్య ఉద్దేశం మార్కెట్ ప్రాస్పెక్ట్ కూడా. ఇది ఎక్కువ కాలం కొనసాగే ఈవెంట్ కాదు. ఎందుకంటే ఒక యుద్ధం ఎంతో మంది త్యాగాల్ని కోరుకుంటుంది, దానికంటే ఎక్కువగా చాలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని కోరుకుంటుంది. దాంట్లో మనం కానీ వాళ్ళు కానీ ఎవరు వాడుతున్న యుద్ధ పరికరాలు కూడా మనం సొంతంగా తయారు చేసుకుంటున్నావు కాదు. చాలా వరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం వెస్ట్ సైడ్ నుంచి అండ్ ఇతర కంట్రీస్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొనుక్కొస్తున్నవే. దాన్ని ప్రెజెంట్ మోయడానికి ఇండియా తయారుగా ఉన్న పాకిస్తాన్ తయారుగా లేదు, ఉండదు కూడా. ఇది ఇంకొక కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయితే సీరియస్ గా నిజంగానే ముందుకు వచ్చి యుద్ధం చేయాలనే ప్రయత్నిస్తే మాత్రం చాలా వర్స్ట్ కండిషన్ లోకి ఎకానమీ వెళ్లిపోతుంది. అది ప్రజలకి మంచిది కాదు. కాబట్టి ఏదైతే చెప్పాలో వాళ్ళ ప్రజలకి, ఎస్ మేము వెళ్ళాం, అటాక్ చేసామని చెప్పడానికి ఏదైతే కావాలో అది ఆల్రెడీ వాళ్ళు డ్రోన్స్ ద్వారా చేయడానికి ప్రయత్నించారు. అక్కడితో సరిపోతుంది. ఇక మనం ఇంకా ఎక్కువ ముందుకు వెళ్తే ఫైనాన్షియల్ గా క్రైసిస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనేది పాకిస్తాన్ కి క్లారిటీ ఉంటే, పాసిబుల్లీ వితౌట్ ఎనీ ఫర్దర్ ఎక్స్టర్నల్ సపోర్ట్, వేరే కంట్రీస్ ఒక సపోర్ట్ లేకపోతే, పర్టికులర్ గా చైనాది లేకపోతే, ఇక ఇంతకు మించి వెళ్ళడానికి వాళ్ళ ఎకానమీ దీనికి సహకరించదు. దీనికి క్లియర్ ఇండికేషన్ మీకు కనిపిస్తున్న ట్వీట్. అండ్ ఎవరి దగ్గర నుంచి అయితే పాకిస్తాన్ వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులు గాను, ఈవెన్ ఆయిల్ తీసుకున్న వెంటనే డబ్బులు కాకుండా తర్వాత డబ్బులు కట్టేలా సపోర్ట్ గాను వెళ్తూ ఉంటుందో, ఆ సౌదీ మినిస్టర్ కూడా ఇండియాకి వస్తూ ఇండియాలో డిస్కషన్స్ పెడుతూ ఉండడం మనం వెళ్ళలేదు. తను వచ్చారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మిలిటరీ ఫ్రంట్, మిలిటరీ సైడ్ నుంచి మాత్రమే కాదు, డిప్లొమాటిక్ గా కూడా క్లియర్ ఇండియాకి ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. సో కాబట్టి ఈవెన్ స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు లాస్ట్ 1-2 డేస్ నుంచి ఏదైనా మీకు పానిక్స్ కనిపిస్తున్నా, లేకపోతే బయట ఏం జరుగుతుందని ఒకలా కంగారులు ఉంటున్నా, ఎక్కువ భయపడాల్సిన విషయం కాదు. అన్లెస్ ఇంకేదైనా కంట్రీ వచ్చి ఎన్ని లక్షల కోట్లు అయితే అవుతుంది మేము పెడతాం, నువ్వు తగ్గకు అని పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తే తప్పించి, నాట్ ఓన్లీ మానిటరీ సపోర్ట్, యుద్ధ పరికరాల పరంగా కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తానని వెనకుండి నడిపిస్తే తప్పించి ఇండివిజువల్ గా పాకిస్తాన్ ముందుకు వెళ్లే పొజిషన్ లో లేదు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది మనం ఎండ్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ ద పాకిస్తాన్ సైడ్. ఎక్కువ ఇది ఫ్లేర్ అప్ అవుతుంది
అవుతుంది, ఇంకా ఎక్కడికో వెళ్తుందన్న ఒక సినారియో లేదని వాళ్ళు పెడుతున్న ఈ ట్వీట్ ద్వారా మనకి అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, శత్రువులు ఎక్కడ ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటుంటారని. ఇలాంటి సందర్భాల్ని వాడుకొని నిత్యావసర సరుకుల ధరలను పెంచడానికి చాలా మంది దళారులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది చండీగఢ్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కి సంబంధించిన ఉత్తర్వులు. ఈ యుద్ధ వాతావరణాన్ని ఉపయోగించుకొని బియ్యాన్ని, గోధుమల్ని, నూనెల్ని అండ్ చక్కెరని హోర్డింగ్ చేసేసుకొని అంటే మార్కెట్ కి పంపించకుండా కృత్రిమంగా దాని రిలేటెడ్ గా డిమాండ్ ని క్రియేట్ చేసి ఏం చేస్తాం, బయట వార్ జరుగుతుంది కాబట్టి ధరలు పెరుగుతున్నాయని ఎలా ప్రజల మీద భారాన్ని మోపాలనే ప్రయత్నం ఎవరైనా చేస్తుంటే మీ మీద తగిన చర్యలు మేము తీసుకుంటాం. అసలు మీ దగ్గర కరెంట్ స్టాక్ ఎంత ఉందో వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ సప్లైస్ కి విత్ ఇన్ 3 days లోపు సబ్మిట్ చేయమనేలా అప్డేట్స్ చేస్తున్నారు. లాజికలీ ఏదైనా ఈవెంట్ జరిగింది అనుకోండి, అన్లెస్ మనం ఏదైనా షార్టేజ్ క్రియేట్ చేస్తే తప్పించి ఇన్ ద వెరీ నియర్ టర్మ్ మనకి ధరలు అనేది పెరగకూడదు. కానీ మన ఇండియాలోనే ఉంటున్న దళారులు ఇది ఒక ఆపర్చునిటీగా వాడుకొని ధరలను పెంచుతుంటే మాత్రం అది కూడా చాలా పెద్ద తప్పు మన దేశ ప్రజలకు మనం చేస్తున్నట్లవుతుంది. ఫైనల్లీ ఇప్పటి వరకు మనం చాలా వరకు చూసిన ఫేక్ అప్డేట్స్ తర్వాత అసలు ఏం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలేటెడ్ గా మన హీరోస్ అయితే డేటాని పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటో చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు 300 to 400 డ్రోన్స్ తో అటాక్ చేశారంటున్నారు. 36 లొకేషన్స్ పై అటాక్స్ జరిగాయని అండ్ అలా అటాక్ చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఇంటెలిజెన్స్ ని గ్యాదర్ చేయడానికని. అండ్ ఆ డ్రోన్స్ ఎక్కడవని చూస్తున్నప్పుడు టర్కీ మేడ్ అనేలా డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన ఇండియాలో చాలా మంది టర్కీ రిలేటెడ్ గా టూరిజం కి వెళ్తూ ఉంటారు. బట్ యూజువల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి ఎక్కువగా సపోర్ట్ చేసేది టర్కీనే. వాళ్ళు ఇండియా నుంచి వస్తున్న ఇలాంటి గ్రేట్ టూరిజం సపోర్ట్ ని కూడా వాళ్ళు హానర్ చేయరు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ సిటీస్ ని, సివిలియన్స్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేశారని అండ్ దానికి మన ఇండియాకి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ కరెక్ట్ గానే రెస్పాండ్ అయ్యాయని. బట్ పాకిస్తాన్ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. మేము ఎక్కడ అటాక్ చేయలేదు, ఇన్ఫాక్ట్ ఇండియానే అమృత్సర్ ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానేలా అవుట్రేజియస్ క్లెయిమ్స్ చేస్తున్నారని ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ అది సక్సెస్ అవ్వవని, మిస్లీడ్ చేయలేరని అండ్ కమ్యూనల్ గా హేటెడ్ ని పెంచి అన్సర్టనిటీని క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందనేలా విక్రమ్ గారి స్టేట్మెంట్స్ లో అర్థమవుతుంది. ఇది మనకి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఇప్పటి వరకు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉంటున్న అప్డేట్స్. అండ్ ఫైనలీ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ వీకెండ్ లో సార్ట్ అవుట్ అయి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి, ఏదైనా డ్రాస్టిక్ ఏదైనా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళని వెనక నుండి మీరు ఏం కాదు ముందుకు వెళ్ళని వాళ్ళని ఎవరైనా నడిపించడం, లేకపోతే వాళ్ళైనా ఇంత దూరం వచ్చాక ఎందుకు వెనక్కి వెళ్ళడం, ఏదో ఒకటి తెలుసుకుందాం అని ముందుకు వచ్చే ప్రయత్నంలో మార్కెటింగ్ కాస్త పానిక్ అయితే పడే స్కోప్ లిమిటెడ్. ఒకవేళ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు, ఈ ఇష్యూ ఇక్కడితో ఎండ్ అయిందని ఎలా మార్కెట్ కి అర్థమైతే పెరిగే స్కోప్ బాగుంది. బట్ ఐ నో మీరు ఇక్కడ ఈ పాయింట్ లో మార్కెట్ ఫాలో అవుతుందా అనే ఒక కంగారు కంటే కూడా మన సైనికుల క్షేమం, భారతదేశం ఒక విజయం గురించి ఆలోచిస్తున్నారని. లెట్ స్టార్ట్ అవర్ మార్కెట్ అనాలిసిస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 880 పాయింట్స్ డౌన్ అయి 79,454 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 266 పాయింట్స్ డౌన్ అయి 24,008 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 770 పాయింట్స్ డౌన్ అయి 53,595 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి రియాక్ట్ అయినా మిడ్ క్యాప్స్ అసలు రియాక్ట్ అవ్వలేదు. అంటే పడింది మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది. వెరస్ స్మాల్ క్యాప్స్ 0.6% దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అయింది. అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది మనకి అంతా మార్కెట్ రిలేటెడ్ గా కొంత చిన్న డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసినట్లు ఉంటుందా. బట్ ప్రాబబుల్లీ అది ఎండ్ అయితే అది మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏదైతే డౌన్ సైడ్ కి పుష్ చేయాలని చూస్తుందో దాన్ని మళ్ళీ పైకి తీసుకువెళ్లాలని కూడా అదే చూస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబల్ గా ఏదైతే ఇప్పటి వరకు ఇంటెన్స్డ్ గా నడిచిందో ట్రంప్ వర్సెస్ చైనా, అది కొంత తగ్గుముఖం పట్టేలా మనకు కనిపిస్తుంది. లాస్ట్ 24 అవర్స్ లో వస్తున్న అప్డేట్స్ ప్రకారం చైనా రిలేటెడ్ ఉంటున్న టారిఫ్లు 145% నుంచి తగ్గించే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని. యాక్చువల్లీ లాస్ట్ 1-2 days అనుకుంటా తను అడిగారు, మీరు తగ్గిస్తారంటున్నారు కదా టారిఫ్లు చైనా మీద, అంటే ఎవరు చెప్పారు అలా, మేమేం తగ్గించట్లేదని ఇలా ట్రంప్ స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. కానీ న్యూయార్క్ టైం వాళ్ళు మాత్రం లేదు, ట్రంప్ తగ్గించబోతున్నాడు, 50% దగ్గరికి టారిఫ్ అని తీసుకురాబోతున్నాడు. అలా తీసుకొచ్చి ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేసి డిస్కషన్ ని కూడా కంప్లీట్ గా ఎండ్ చేసుకొని అంతకు ముందుంటున్న టారిఫ్లకి తీసుకువెళ్లి చైనాతో సత్సంబంధాలను ఇంకా పెంచుకోవాలని యుఎస్ ప్రయత్నిస్తుంది. అది కమింగ్ టైమ్స్ లో జరుగుతుందనేలా న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి మనకి డేటా పబ్లిష్ అవుతుండడం. రియల్లీ అది జరిగితే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా, నాట్ ఓన్లీ మన ఇండియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా అదొక మేజర్ పాజిటివ్ ట్రిగ్గర్. బికాస్ అది ఎక్కడ జరగదో అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తోనే ఫెడ్ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. అది జరుగుతుందే అనుకోండి, రీసెంట్ గా వచ్చిన జాబ్స్ డేటా బాగుంది, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా బాగుంది, జీడిపి కూడా బెటర్ గానే ఉంది. దెన్ ఇన్ఫ్లేషన్ ఒక్కటి కూల్ ఆఫ్ అయింది అనుకోండి, ఆర్ ఫర్దర్ గా పెరుగుతుందేమో అని ఒక భయం ఫెడ్ వాళ్ళకి లేదనుకోండి, దెన్ వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గా ఫెడ్ వాళ్ళు ముందుకు వెళ్లే ఆలోచన తీసుకుంటారు. అండ్ అలాగే ట్రేడ్ సప్లై ఎక్కడ అన్బ్యాలెన్స్ అయిపోతుంది, దీని కారణంగా గ్లోబల్ మార్కెట్స్ కి స్లో డౌన్ అయిపోతుందని ఏదైతే మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ లో మనీ ఇన్వెస్ట్ కాకుండా సైడ్ వేస్ లో ఉంటుందో అది మార్కెట్స్ లోకి ఫ్లో అయ్యే ప్రయత్నంలో ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ మన మార్కెట్స్ లోను గ్లోబల్ మార్కెట్స్ లోను ఇన్వెస్ట్మెంట్ చేసే స్కోప్ కూడా ఒక్క డెసిషన్ కి ఉంటుంది. కాబట్టి
కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ఆల్ నేను చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాను వీడియోస్ లో, ఇది మేజర్ ఈవెంట్. ఇది ఎండ్ అయిపోతున్న ఒక చిన్న హింట్ మార్కెట్ కి దొరికినా చాలు మార్కెట్స్ ప్రపోర్షనేట్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ FIS నిన్నటి మార్కెట్స్ లో కూడా బయర్స్ గానే ఉన్నారు. ఏంటిది ఇంత ఇష్యూ జరుగుతున్నా వాళ్ళు బై సైడ్ ఎందుకున్నారని కొంత పాస్ట్ కు వెళ్లి డేటాను చెక్ చేస్తుంటే ఎప్పుడు వార్ ఇన్సిడెంట్ పర్టికులర్ గా పాకిస్తాన్ తో అవుతున్న 10లో 9 సార్లు దగ్గరగా ఇటువంటి ఇన్సిడెంట్ చిన్న చిన్న ఇన్సిడెంట్లైనా ఏ ఇన్సిడెంట్లకైనా వాళ్ళు బై సైడే ఉంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటది కదా. పర్టికులర్ గా మన దగ్గర ఉంటున్న HNIs ఒకవేళ ఎగ్జిట్ అవుదాం అనుకుంటే అది మంచి ఆపర్చునిటీ డిప్స్ లో కొనుక్కోవడానికి, లోయర్ ప్రైస్ లో కొనుక్కోవడానికి అన్న ఒక ఆలోచన. ప్రతిసారి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటున్నప్పుడు FIS పాజిటివ్ సైడే కనిపించారు. గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూడండి, యుఎస్ మార్కెట్స్ బాగున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు రెడ్ లో కనిపిస్తున్నా కూడా సీరియస్ రెడ్ కాదు, మైల్డ్ రెడ్, ఇన్ఫాక్ట్ న్యూట్రల్. బట్ మన మార్కెట్స్ లో ఒక్కటే చిన్న డిస్టర్బెన్స్. వన్స్ ఇది ఎండ్ అయిపోతుందని ఒక చిన్న హింట్ మార్కెట్ కుంటున్నా, ఏదైతే పెండింగ్ ర్యాలీ ఉందో అది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ యుఎస్ చైనా రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ క్లియర్ తో అది ఇంకా ఫర్దర్ గా ఇంటెన్సిఫై అవుతుంది. అండ్ నిన్న ఒక డీల్ జరుగుతుంది, బిగ్ న్యూస్ అనేలా నేను చెప్పాను కదా, యుఎస్ యూకే రిలేటెడ్ గా డీల్. సీరియస్లీ ట్రంప్ మ్యాజిక్ చేశారా అని అనుకోవాలి. ఇక్కడ నుంచి యూకే నుంచి యుఎస్ కు వెళ్తున్న ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా యూకే మీదేమో 10% టారిఫ్ ఉందంట, కానీ యుఎస్ నుంచి యూకే కు వెళ్తున్న ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అంతకు ముందు 5% టారిఫ్ ని 1.8% టారిఫ్ కి రెడ్యూస్ చేసుకున్నారు యూకే వాళ్ళు. రియల్లీ ఇది ఒక హిస్టారిక్ ట్రేడ్ డీల్. అంటే ఎంత స్ట్రాంగ్ గా నెగోషియేట్ చేశారు. అండ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మన ఇండియాతో అంత ఈజీగా ట్రేడ్ డీల్ అయిపోలేదా అని. వాళ్ళు అడిగేది చాలా ఎక్కువగా అడుగుతున్నారు. క్లియర్లీ అమెరికా రిలేటెడ్ గా, క్లియర్లీ అమెరికన్ గ్రోత్ రిలేటెడ్ గా చాలా బిగ్ ప్లాన్ తోనే మొత్తం టారిఫ్లని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని యుఎస్ కేంద్రంగా యుఎస్ కి లాభం చేకూరేలా పనిచేయాలనే వాళ్ళు ప్రయత్నిస్తూ బిగ్ రీఆర్గనైజేషన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ట్రెజరీ సెక్రటరీ కానీ ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఈ మొత్తం సినారియోలో యుఎస్ రెసిషన్ లోకి వెళ్ళినా సరే అది వర్తే, ఎందుకంటే జరుగుతున్నది అంత పెద్ద రీస్ట్రక్చరింగ్. యుఎస్ ఒక ఫ్యూచర్ రిలేటెడ్ గా ఒక బిగ్ ప్రాసెస్ నడుస్తుందని ఎలా ట్రంప్ ను అంతలా సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటని యూకే తో ట్రేడ్ డీల్ అయ్యాకే అర్థమవుతుంది. లెట్స్ వెయిట్ ఇంకెన్ని కంట్రీస్ రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్స్ వస్తాయని, పర్టికులర్లీ మన ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి ట్రేడ్ డీల్ బ్రేక్ అవుతుందని. అండ్ ఫ్రమ్ అక్టోబర్ 2024 నుంచి ఎప్పుడూ లేనంతగా FIS ఇండెక్స్ ఫ్యూచర్స్ లో నెట్ లాంగ్ పొజిషన్స్ కి అయితే వచ్చారు. అండ్ ఫ్రమ్ కంటిన్యూస్ బయింగ్ లాస్ట్ 16 ట్రేడింగ్ సెషన్స్ నుంచి FIS పాజిటివ్ సైడే మన మార్కెట్ లో ఈక్విటీలో డబ్బులు పెడుతున్నారు. గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగున్నాయి. ఇంటర్నల్ గా ఉంటున్న ఈ ఒక అన్సర్టనిటీ, పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ అన్సర్టనిటీ, అండ్ గ్లోబల్ గా ఉంటున్న యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ, ఈ రెండు క్లియర్ అయితే గ్లోబల్ మార్కెట్స్ ని డిస్టర్బ్ చేసే మెయిన్ ఎలిమెంట్స్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకొకటి మనకి లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, టాటా మోటార్స్ రిలేటెడ్ గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా చేంజెస్ జరుగుతున్నాయి. నేను మీకు ప్రతి వీడియోలో అప్డేట్ చేస్తున్నాను. బట్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి సంబంధించి ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. అది విత్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఇంకా క్లియర్ అవుతుంది. మన ఇండియా యూకే తో ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది కదా, దాని కారణంగా టాటా మోటార్స్ కి లాభం అని చెప్పానా. ఎలా అంటే వాళ్ళ రిలేటెడ్ గా మనం వేస్తున్న 100% టారిఫ్, యూకే నుంచి వస్తున్న వాటి మీద వేస్తున్న 100% టారిఫ్ తగ్గిపోబోతుంది. దాని కారణంగా యూకే నుంచి ఇక్కడికి వస్తున్న కొన్ని కార్ల రిలేటెడ్ గా ధరలు ఏ రకంగా తగ్గబోతున్నాయి అనేది మీరు గమనించవచ్చు. పర్టికులర్ గా అందులో టాటా మోటార్స్ కి సంబంధించిన రేంజ్ రోవర్ కార్ 80 lakhs దగ్గరగా ఉండే దాని కాస్ట్ కాస్త సుమారుగా ఇంకొక 50% తగ్గబోతుంది. 40 to 50 lakhs అవ్వబోతుంది. దీంతో ఆబ్వియస్లీ దాన్ని కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా, అదొక అడ్వాంటేజ్. ఇప్పటి వరకు JLR రిలేటెడ్ గా మెయిన్ ఎక్స్పోర్ట్స్ అంతా చైనా, యూరోప్, నార్త్ అమెరికా, యూకేనే ఉంటూ వచ్చింది. బట్ ఇప్పుడు ఇండియా రిలేటెడ్ గా కార్ సేల్స్ పెరిగే అవకాశం డ్యూ టు దిస్ టారిఫ్ డ్రాప్ ఉంటే దెన్ ఆబ్వియస్లీ వాళ్ళ JLR సేల్స్ ని పెంచి ఓవరాల్ టాటా మోటార్స్ కి అడ్వాంటేజ్ ని ఇస్తుంది. సో ఈ ఇండియాతో జరిగిన యూకే ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇదొక లాభం ఇస్తూ ఉంటే, యుఎస్ యూకే మధ్యలో జరిగిన ఈ ట్రేడ్ డీల్ కూడా యూకే నుంచి ఉంటున్న కార్లు యుఎస్ లోకి వెళ్లి సెల్ చేసుకోవడానికి 10% టారిఫ్ అండర్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి ఫ్రమ్ 25%. కాబట్టి ఇది కూడా వాళ్ళ మధ్యలో ఉంటున్న అన్సర్టనిటీని యుఎస్ కి వెళ్లి సేల్ చేయడానికి ఇప్పుడు టాటా మోటార్స్ కి JLR రిలేటెడ్ గా ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే యూకే లో ఉంటున్నాయో వాటికి ఎటువంటి ఇష్యూ ఉండదు. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ జరగడం, యుఎస్ యూకే కి ట్రేడ్ డీల్ జరగడం అండ్ ఇండియాకి యూకే కి ట్రేడ్ డీల్ జరగడం, ఈ రెండిట్లోనూ కామన్ గా లాభం పొందే కంపెనీ అయితే టాటా మోటార్స్. కాబట్టి ఈవెన్ ఇలాంటి వీక్ మార్కెట్ లో కూడా టాటా మోటార్స్ పెరిగింది. ఏంటి అంతా అయిపోయాక చెప్తున్నారా అంటే, ఫ్రెండ్స్ లాస్ట్ 2 వీడియోస్ నుంచి మీరు గమనించండి, టాటా మోటార్స్ రిలేటెడ్ గానే రిపీటెడ్ గా మాట్లాడాను. ఫ్రెండ్స్, ఈ స్టాక్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. ప్రమోటర్స్ వాళ్ళ వాటాని, పెద్ద మొత్తంలో ఉన్న వాటాని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ జీరోకి తీసుకొచ్చారా. FIS కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాని 17% అబో దగ్గరగా ఉంటున్న వాటాని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ లోయెస్ట్ పాసిబుల్ కి తగ్గించుకున్నారా. అలాగే DIS కూడా వాళ్ళ వాటాని తగ్గించుకున్నారా. కానీ మన రీటైలర్స్ మాత్రం ఉంటున్న వాటాని గ్రాడ్యువల్ గా కొంటూ అంటే కొత్తగా షేర్ హోల్డర్స్ పెరిగేదానికంటే ఉన్న షేర్ హోల్డర్సే ఎక్కువ వాటాని కొనుక్కుంటూ ఈ కంపెనీలో 99.62% వాటాను దగ్గరగా హోల్డ్ చేశారు. ఈ కంపెనీ పేరు సింటెక్స్ ప్లాస్టిక్. ఇప్పుడు ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఎంటర్ ఈక్విటీ
ఈక్విటీ షేర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు. అంటే మీకు ఆ కంపెనీలో వాటా ఉన్నా సరే ఇది బ్యాంక్రప్ట్ అయిపోయింది కాబట్టి ఈ కంపెనీని లిక్విడేట్ చేసేసి కొత్త వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్స్ ని క్యాన్సిల్ చేసేస్తున్నాం, దీనికి కొత్త షేర్లు ఇష్యూ చేస్తారు. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్లకి ఏ వాల్యూ లేదనేలా సింటెక్స్ ప్లాస్టిక్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఇన్వెస్టర్ గా మీరు గుర్తుంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ లో మనం ఎందులో డబ్బులు పెట్టినా లాంగ్ టర్మ్ లో అలా వదిలేస్తే ఎంతో కొంతైనా ఉంటది, జీరో అవ్వదు కదా అని అనుకోవడంలో పెద్ద పొరపాటే ఉంది. మీకు తప్పు అని తెలిసినప్పుడు, అది రాంగ్ అని తెలిసినప్పుడు ఎమోషన్స్ కి వెళ్ళొద్దు. నేను చేసింది ఇన్వెస్ట్మెంట్, ఈ రోజు కాకపోతే రేపు పెరుగుతుందని క్లియర్లీ అక్కడ మీకు ప్రాబ్లం కనిపిస్తున్నా మీరు హోల్డ్ చేసుకుంటూ వెళ్ళారంటే అది బ్యాంక్రప్సీ స్టేజ్ వరకు వెళ్ళేంత వరకు మీరు హోల్డ్ చేసి ఫర్దర్ గా పడుతుంది కదా అని మళ్ళీ కొంటూ వెళ్ళారంటే చివరికి వాటిని జీరో చేస్తారు. యాక్టివ్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, పర్టికులర్ గా మైక్రో క్యాప్ ఎస్ఎంఈ కంపెనీస్, చిన్న కంపెనీస్ లో బజ్ ని చూసి ఎంటర్ అవుతున్న వాళ్ళు టైమ్లీ ఎగ్జిట్ ని కూడా మైండ్ లో ప్లాన్డ్ గా ఉంచుకోండి. లార్జ్ క్యాప్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఆర్ ఎంటైర్ పాసివ్ ఫండ్స్, ఇండెక్స్ బేస్డ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఇంత డీటెయిల్డ్ స్క్రూటినీ అవసరం లేదేమో, కానీ చిన్న స్టాక్స్ లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు మాత్రం స్టాక్స్ జీరో కూడా చేస్తాయి క్యాపిటల్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫైనలీ ఎస్ బ్యాంక్ కు సంబంధించిన వాటాని జపాన్ కి సంబంధించిన సుమిటోమో వాళ్ళు 20% దగ్గరగా అక్వైర్ చేయబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఈ 20% లో 13.19% ఎస్బీఐ అమ్ముతుంది, 6.81% అదర్ బ్యాంక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అమ్మబోతుందని. ఇలా అమ్మిన తర్వాత కూడా స్టిల్ ఎస్బీఐ వాళ్ళే మెజారిటీ షేర్ హోల్డర్ గా 10% వాటాని ఎస్ బ్యాంక్ పరంగా కలిగి ఉంటారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఏ ప్రైస్ లో అమ్ముతున్నారు? 21 రూపీస్ 50 పైస్ లో. 2020 లో ఎస్ బ్యాంక్ కి సంబంధించిన షేర్స్ ని అక్వైర్ చేసింది 10 రూపీస్ పర్ షేర్ లెక్కన అనమాట. ఇప్పుడు 21.5 రూపీస్ షేర్ లో అమ్ముతున్నారంటే నియర్లీ 115% దగ్గరగా రిటర్న్ విత్ ఇన్ 5 ఇయర్స్ ఎస్బీఐ వాళ్ళు ఈ బ్యాంక్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా పొందుతున్నట్టు. యాక్చువల్లీ ఆ పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది రిటర్న్ కోసం కాదు, ఎస్ బ్యాంక్ ని స్టెబిలైజ్ చేయడం కోసం. ప్రతి బ్యాంక్ ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసింది అందుకే. బట్ స్టెబిలైజ్ అవడం కారణంగా 10 రూపాయల్లో కొన్న షేర్ విలువ కాస్త ఈ ధరలో అమ్ముకునే ఒక అవకాశం ఈ బ్యాంక్స్ కి కలిగింది. సో నియర్లీ 23% దగ్గరగా ఉన్న వాటాలో 13% వాటా దగ్గరగా అమ్మాక ఇంకా స్టిల్ 10% వాటా దగ్గరగా ఎస్బీఐ దగ్గర ఉంటుంది. దీని కారణంగానే ఇవాళ ఎస్ బ్యాంక్ ఇంతలా పెరిగింది. బికాస్ జపాన్ కి సంబంధించిన ఈ ఎస్ఎంబిసి వాళ్ళు ఇంతలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎస్ బ్యాంక్ లో అంటే ఫ్యూచర్ ప్లాన్ స్ట్రాంగ్ గానే ఉండి చేస్తారనే ఒక ఒపీనియన్ ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసింది. ఫైనలీ ఇలా వాటా అమ్మడం కారణంగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ ఇలా ఎవరెవరు ఎంతెంత పర్సెంట్ వాటా నమ్మారు, ఇంకా వాళ్ళ దగ్గర ఎంత వాటా ఉంది, దీని కారణంగా వాళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు లాభంగా వచ్చింది అన్న మొత్తం డేటా కూడా ఎస్ బ్యాంక్ పరంగా ఉంటున్న డేటాని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ కి కొంత బ్యాడ్ న్యూస్ అనుకోవాలి. టాటా ఐపీఎల్ 2025 సస్పెండ్ అయింది 1 వీక్ పాటు. తర్వాత పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని నెక్స్ట్ అప్డేట్ చేస్తారనేలా బీసీసీఐ వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐడియా ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ 20% దగ్గరగా పెరిగింది కదా, బికాస్ డ్రోన్స్ ఎక్కువగా వాడుతున్నారనేసరికి కమింగ్ టైమ్స్ లో కూడా వీటి రిలేటెడ్ గా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులో ఐడియా ఫోర్జ్ ఉన్నారు కాబట్టి దాని వల్లే స్టాక్ పెరిగింది అనేలా మనం అనుకుంటూ ఉంటే ప్రెసెంట్ వాళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో 96% దగ్గరగా రెవెన్యూస్ సివిల్ డ్రోన్స్ ద్వారా వస్తున్నాయి, డిఫెన్స్ డ్రోన్స్ ద్వారా కాదు. ఇదొక పాయింట్. ఇంకొకటి, కొంత టైం బ్యాక్ వాళ్ళకి డిఫెన్స్ రిలేటెడ్ గా మార్చ్ 2024 ఆ పాయింట్ లో వాళ్ళకి డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఉంది. అంటే దాని అర్థం వాళ్ళకి అసలు డిఫెన్స్ రిలేటెడ్ గానే మేజర్ గా ఎప్పుడు రాలేదా డ్రోన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ఆర్ బిజినెస్ అంటే గతంలో ఉండేది. మార్చ్ 2024 చూడండి, అప్పుడు బానే ఉంది డిఫెన్స్ రిలేటెడ్ గా. బట్ దాని తర్వాత గ్రాడ్యువల్లీ ప్రెసెంట్ సివిల్ రిలేటెడ్ గానే డ్రోన్స్ ఆర్డర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, డిఫెన్స్ రిలేటెడ్ గా కాదు. దీని కూడా ఇన్వెస్టర్స్ అండర్లైన్ చేయాలి. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఇవాళ ఇంతలా పెరిగిందా? దీనికి లాజిక్ ఉంది. బికాస్ వీళ్ళు ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లయర్. వీళ్ళు చేస్తున్న ప్రెజెంటేషన్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే చాలా వాటి రిలేటెడ్ గా ఓన్లీ డొమెస్టిక్ మ్యానుఫాక్చరర్ అండ్ సప్లయర్ టు ఇండియన్ డిఫెన్స్ అనేలా ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ లో వేసి మరి వాళ్ళు ఇది వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోని డాక్యుమెంట్. ఇదే కాదు, సోలార్ ఇండస్ట్రీస్ కానీ అండ్ ఇతర డిఫెన్స్ స్టాక్స్ కానీ వాళ్ళ పెరగడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు జరుగుతున్న అన్సర్టనిటీలో వీళ్ళ రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువగా వినియోగానికి వెళ్ళడం, తర్వాత కూడా వీళ్ళకి మేజర్ గా ఆర్డర్స్ ఇప్పుడు మన ఎలాగో సక్సెస్ఫుల్ గానే ముందుకు వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ కూడా ఎప్పుడైనా జరుగుతున్న వీళ్ళ రిలేటెడ్ గానే మేజర్ ఆర్డర్స్ ఉంటాయని, షార్ట్ టర్మ్ లో వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే స్టాక్స్ ఇవాళ ఇంతలా పెరిగాయి. అలాగే సివియర్ పెయిన్ వస్తుంటే వేసుకునే టాబ్లెట్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ రెమెడాల్ ఉంటుందా, ఓపియాయిడ్ రిలేటెడ్ డ్రగ్ ఉంటుందా, దాన్ని వీళ్ళు ఏపీడిఎం ఫార్మాస్యూటికల్స్ నుంచి కొనుక్కోవడం జరిగింది. ఐపీఓ రిలేటెడ్ వస్తున్న ఫండ్స్ తోనే ఈ అక్విజిషన్ అయితే చేశారు. ఈ డ్రగ్ ఒక అక్విజిషన్ చేశారు. దీనికి యుఎస్ఎఫ్డీ అప్రూవల్ ఉంది. సో ఇప్పుడు ఇది యుఎస్ లోకి వెళ్లి ఆల్మోస్ట్ $119 మిలియన్ ఉంటున్న మార్కెట్ లో 1000 crore మార్కెట్ లో దీని వీళ్ళు సేల్ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంటున్నట్టు. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వీళ్ళకి 262 crore 30 lakhs విలువ చేసే రైల్ ఈపీసీ ఆర్డర్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఎర్త్ వర్క్, బ్రిడ్జెస్, ప్లాట్ఫామ్
ప్లాట్ఫామ్, బిల్డింగ్స్, ఎమ్యూనిటీస్ వీటి రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని ఇది 730 డేస్ లో కంప్లీట్ చేస్తారని జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, రామకృష్ణ ఫోర్జింగ్స్ రిలేటెడ్ గా 1530 crores కి సంబంధించిన వాళ్ళ డెట్ ఫెసిలిటీస్ ని వాచ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇన్వెంటరీ డిస్క్రిపెన్సీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా జరుగుతున్న అన్సర్టనిటీస్ కారణంగా ఇది వీళ్ళు వాచ్ లిస్ట్ లో పెట్టారని ఐసీఆర్ఏ వాళ్ళు చెప్తున్నారు. ఇది యూజువల్లీ స్టాక్ పరంగా మంచిది కాదు. నెక్స్ట్ లూపిన్, వీళ్ళకి వరుసగా యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ ఇంపార్టెంట్ జెనరిక్ డ్రగ్స్ రిలేటెడ్ గా దొరుకుతున్నాయి. ఇప్పుడు కొత్తగా HIV-1 ట్రీట్మెంట్ రిలేటెడ్ గా యూజ్ చేసే మెర్క్వాల్ కి సంబంధించిన అసెంట్రస్ అనే డ్రగ్ రిలేటెడ్ గా బయో ఈక్వలెంట్ ని వీళ్ళకి సంబంధించి రాల్ట్రిగావిర్ అనే టాబ్లెట్స్ పరంగా యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ వీళ్ళు పొందినట్లు. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళు జెనరిక్ డ్రగ్ ని మెర్క్వాల్ కి సంబంధించిన HIV ట్రీట్మెంట్ డ్రగ్ రిలేటెడ్ గా ఫస్ట్ వీళ్ళే కాబట్టి ఇది అప్లై చేస్తున్నది. వీళ్ళకి 180 డే పాటు ఎక్స్క్లూజివిటీ రైట్స్ కూడా దొరుకుతాయని, $34 మిలియన్ ఉంటున్న మార్కెట్ లోకి వీళ్ళు అడుగు పెడుతున్నారనేలా ఇది నాగ్పూర్ ఫెసిలిటీలో తయారై యుఎస్ లో సేల్ అవుతుందనేలా లూపిన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ చేశాక ఇప్పుడు అఫీషియల్ గా BPCL వాళ్ళు చెప్తున్నారు 100 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్స్ MP అండ్ మహారాష్ట్రలో అనౌన్స్ చేశారని. 50 మెగావాట్ ఏమో సుజలాన్ కి ఎంపీలో అంటే మధ్యప్రదేశ్ లో, ఇంకొక 50 మెగావాట్ ఏమో ఇంటిగ్రమ్ ఎనర్జీకి మహారాష్ట్రలో అలాట్మెంట్ చేసినట్లు. 10 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ పరంగా 2040 కి వీళ్ళు పెట్టుకున్న గోల్ లో భాగంగా ఇది చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ టైటాన్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ CK వెంకటరమణన్ గారి ప్లేస్ లో అజోయ్ చావ్లా గారు బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి వెంకట్ గారు ఇదే కంపెనీలో ఉన్నారు. ఈ అజోయ్ చావ్లా గారు జ్యువెలరీ స్పేస్ కి రిలేటెడ్ గా CEO, కానీ ఇప్పుడు తన ఎంటైర్ టైటాన్ రిలేటెడ్ గా MD బాధ్యతల్ని January 1, 2026 నుంచి తీసుకోబోతున్నారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అజయ్ చావ్లా గారు కూడా చిన్న వ్యక్తి ఏం కాదు. జ్యువెలరీ బిజినెస్ తన అండర్ లో 2.5 టైమ్స్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ లో పెరిగింది. టైటాన్ రిలేటెడ్ గా ఒక మేజర్ మేనేజ్మెంట్ అప్డేట్ ఇది. నెక్స్ట్ ఇవాళ బోరోసిల్ రెన్యూబుల్స్ మీరు గమనించారంటే చాలా ఎక్కువగా పెరిగింది కదా. దీనికి ప్రధానమైన కారణం ఇండియన్ గవర్నమెంట్ 5 years యాంటీ డంపింగ్ డ్యూటీని సోలార్ గ్లాస్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా విధించడం జరిగింది. దీని కారణంగా బోరోసిల్ రెన్యూబుల్స్ ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ కాబట్టి ఇవాళ స్టాక్ గెయిన్ అయింది. యాంటీ డంపింగ్ డ్యూటీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అండ్ వియత్నాం ఈ రెండింటి మీద కూడా ఇండియన్ గవర్నమెంట్ విధించింది. ఇది ఇవాళ 218 అరౌండ్ ఎక్స్చేంజెస్ కి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. కాబట్టి మీరు గమనిస్తే ఒకనొక పాయింట్ నుంచి నెగిటివ్ లో ఉన్నది కాస్త న్యూట్రల్ టు 10% దగ్గరగా పెరగడానికి ఈ అప్డేట్ రీజన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.